10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏం అధ్యక్ష ఇది? అధ్యక్ష దేశం కూడా చెప్పదు. అంటే మరి మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిన అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు. ఆయన ఎలక్షన్లు నిలిచినప్పుడు అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తారని చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం, మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనోళ్ళు కాపలా కాస్తే కదా అధ్యక్ష మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఇంటికాల శాంతికి పండుకుంటున్నాం, వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా. మనందరం కంటిన్యూగా నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్క రోజుతో పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ. ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరి మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్లా మాట్లాడేసి ఇప్పుడు నాలక మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథ మోపైంది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి. ఇదే అధ్యక్ష మేము దేశద్రోహులమా? ఇట్లా మాట్లాడితే దేశద్రోహే? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీ దేశద్రోహే? ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం. మాకు బేసిజాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం కాబట్టి బాజాప్తా పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పినాను, సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు గౌరవ సభ్యులతో పాటు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటా బహుశా 2003లో ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్ చెప్పినారు అధ్యక్ష. అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష 17 years బ్యాక్ కొన్ని చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చి ఎంఎన్ఐసి మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అందరికీ ఇవ్వాలి దేశంలో. దానికోసం అవలంబించిన పద్ధతులు ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష. 2003 నుంచి మొదలుకుంటే 2008, 2009, 2011 వరకు దీని మీద చర్చలు జరిగినాయి. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు. దేశంలో చొరబాటుదారులు వస్తారు. చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడానికి చెప్తారా అధ్యక్ష? ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష. దాని తర్వాత కూడా చేసిండు. ఆయన ఎలక్షన్లు నిలిచినప్పుడు అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తారని చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం, మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనోళ్ళు కాపలా కాస్తే కదా అధ్యక్ష మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఇంటికాల శాంతికి పండుకుంటున్నాం, వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా. మనందరం కంటిన్యూగా నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము వాదిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఓకే, దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్క రోజుతో పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ. ఒక అసెంబ్లీ తీర్మానము, నేను అందరి మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్లా మాట్లాడేసి ఇప్పుడు నాలక మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథ మోపైంది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి. ఇదే అధ్యక్ష మేము దేశద్రోహులమా? ఇట్లా మాట్లాడితే దేశద్రోహే. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీ దేశద్రోహే. ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం. మాకు బేసిజాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం కాబట్టి బాజాప్తా పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పినాను, సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా, ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని.